అనకాపల్లి జిల్లా అనకాపల్లి వృద్ధురాలిపై హత్యాయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్. గవరపాలెంలో కర్రివారి వీధిలో నివసిస్తున్న కర్రి లక్ష్మీనారాయణమ్మపై హత్య ప్రయత్నం జరిగిందని ఫిర్యాదు అందిన తక్కువ సమయంలోనే హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్రి లక్ష్మీనారాయణమ్మ ఒంటరిగా కర్రివారి వీధిలో నివసిస్తుంది. ఆమె కుమారుడు నాగరాజ వెంకట కిషోర్ కుమార్ హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ నెల 26వ తేదీన సాయంత్రం 7:30 సమయంలో ఒక వ్యక్తి ఆమె ఇంటిలోకి ప్రవేశించి ఆమె మెడపై టవల్తో దాడి చేశాడు. ఆమె చనిపోయింది అని భావించిన ఆ వ్యక్తి ఆమె మెడలో ఉన్న 6.5 తులాల 4 పేటల గోల్డ్ చైన్ను తీసుకుని వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత ఆమె కుమార్తె అల్లుడు ఆ ఇంటికి వచ్చారు. ఆమె ఇంటిలో పడిపోయి ఉండటం చూసి గుండెపోటు రావడంతో ఆమె అలా పడిపోయిందని భావించి ఆమెను అనకాపల్లిలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం వైజాగ్ తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు హైదరాబాద్ నుండి విశాఖ ఆసుపత్రికి చేరాడు. అతనుకు అనుమానం వచ్చి తన సెల్ ఫోన్కి కనెక్ట్ అయి ఉన్న సీసీ కెమెరాలు ఆన్ చేసి చూడగా అసలు విషయం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు అని అన్నారు. ఫిర్యాదు అందుకున్న మా పోలీసులు 30వ తేదీ ఉదయం ఆ వ్యక్తిని అనకాపల్లి సంత బయల జంక్షన్లో నూకాంబిక టిఫిన్ సెంటర్ వద్ద అరెస్ట్ చేసి అతను వద్ద నుండి 6.5 తులాల చైన్, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నామన్నారు. దాంతోపాటు ఏదైతే చోరీకి గురి కాబడిన ప్రాపర్టీ ఉందో 6.5 తులాల దాన్ని బంగారాన్ని రికవరీ చేయడం, దాంతోపాటు ఉపయోగించినటువంటి స్కూటీని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో ఇమీడియట్గానే స్పందించి 36 గంటల లోపలే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలని అన్రావెల్ చేసి దానికి సంబంధించినటువంటి దానిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అతన్ని కూడా పికప్ చేసి ప్రాపర్టీ రికవరీని చేసినటువంటి అనకాపల్లి టౌన్ డిఎస్పీ అండ్ అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది విశేషమైనటువంటి కృషి చేయడం జరిగింది. అనకాపల్లి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ దీని మీద ప్రత్యేకంగా మినిట్ టు మినిట్ కైండ్ ఆఫ్ మానిటరింగ్ అనేటటువంటిది చేసి దానికి ప్రాపర్ గైడెన్స్ అనేటటువంటిది అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు కేసుని త్వరితగతిన డిటెక్ట్ చేసినటువంటి వాళ్ళకి అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సో దీంతో ముఖ్యంగా ఇంట్లో సీసీ కెమెరాలు అనేటటువంటివి ఇన్స్టాల్ చేసుకుని ఉండడం వలన ఉండేటటువంటి దాని మీదే ఇది కేవలంగా ఆ పర్టికులర్ సీసీ ఫుటేజ్ చూడడం వలన ఇంట్లో ఏం జరిగింది అనేటటువంటిది తెలియడం వలన ఆమెకి ట్రీట్మెంట్ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు నేరానికి ఎవరైతే పాల్గొన్నారో అతనికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనకి దొరకడం అనేటటువంటిది జరిగింది. సో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే సీసీ కెమెరాస్ ఉన్న చోట్ల నిందితుడికి ఈజీగా మనం గుర్తించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. తర్వాత మనం ప్రాపర్టీ అఫెన్సెస్ని వాటిని నియంత్రించే క్రమంలో అలాగే వాటిని జరగకుండా ఉండే విధంగా, జరగడానికి ప్రయత్నం చేసే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా ఉండే విధంగా ఉండాలనే దీని మీద మనం లాక్డ్ హౌసెస్ మానిటరింగ్ సిస్టమ్ని విశేషంగా జిల్లా మొత్తం దాన్ని విపరీతమైన ప్రాచుర్యం కలిగించి చేయడం అనేది జరుగుతుంది. అందరూ కూడా దీన్ని విరివిగా ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎల్హెచ్ఎంఎస్కి సంబంధించి మీరు మీ జ్యూరిస్డిక్షన్ పోలీస్ అంటే మీ పోలీస్ స్టేషన్కి ఒక కాల్ చేసిన యెడల ఇమీడియట్లీ వాళ్ళు వచ్చి మీరు లేని సమయంలో మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు అనేటటువంటిది ఫిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సందర్భంగా ఎల్హెచ్ఎంఎస్ని కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.